తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మార్చడంతో పాటు రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను అంతర్జాతీయ స్థాయిలో పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను నిర్వహిస్తుంది. డిసెంబర్ 8 మధ్యాహ్నం 1:30కు గ్లోబల్ సమ్మిట్ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు. తొలి రోజు సీఎం మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. మొత్తం 27 సెషన్లు ఉంటాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. 8-9 తేదీలో భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ గ్లోబల్ రైజింగ్ 2025 సమ్మిట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఇది పూర్తిగా ఎకానమిక్ సమ్మిట్ అని ఆయన స్పష్టం చేశారు. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థను సాధించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్నామన్నారు. నీతి ఆయోగ్, ఏఎస్బీ, హైదరాబాద్ సలహాలు సూచనలతోటి విజన్ డాక్యుమెంట్ రూపొందించడం జరిగిందన్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలోని మొత్తం కేబినెట్ అంతా కలిసి ఆలోచన చేసి విజన్ డాక్యుమెంట్ రూపొందించినట్లుగా చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ స్థాయిలో పేరొందిన ఎకానమిస్టులు ప్రసంగిస్తారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 6 ఖండాల్లోని 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు పాల్గొంటున్నట్లు బట్టి విక్రమార్క వివరించారు. ఒక్క అమెరికా నుంచే 46 మంది ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొంటారని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నామన్నారు. స్వయంగా అధికారులు వెళ్లి వారిని ఆహ్వానించడం జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తాను సహచర మంత్రులు అందరం స్వయంగా వెళ్లి ముఖ్యులను ఆహ్వానించడం జరిగిందని బట్టి విక్రమార్క అన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాచారం ఉండాలి అని అందరినీ పిలవడం జరిగింది అన్నారు. ఈ సమ్మిట్ తెలంగాణ భవిష్యత్తుకి సంబంధించినదిగా ఆయన అభివర్ణించారు. ఈ ఎకనామిక్ సమ్మిట్ రాష్ట్ర ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఎవరి స్థాయిలో వాళ్ళు సమ్మిట్ సక్సెస్కి సహకరించాలని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సమ్మిట్పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి ప్రధాన స్టేజీ వద్ద నేను ఉన్నాను. ప్రస్తుతం ఇదే స్టేజీలో ఈ నెల 8వ తేదీన మొదటి సెషన్ ప్రారంభమవుతుంది. ఒకే స్టేజీలో దాదాపు ఈ స్టేజీలో ప్రపంచంలో ఉన్నటువంటి చాలామంది పారిశ్రామికవేత్తలతో పాటు మరోవైపు చాలామంది డెలిగేట్స్, అంటే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి ముఖ్యమంత్రులు, అందరూ అధికారులందరూ కూడా ఒక్క స్టేజీ మీదనే దాదాపు 2000 మందికి పైగా పట్టే విధంగా మొట్టమొదటిసారిగా ప్రపంచం మొత్తం కూడా రాష్ట్రం వైపు చూసే విధంగా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. 2047 నాటికి దాదాపు తెలంగాణ ఎకానమీ దాదాపు $3 ట్రిలియన్స్ ఎకానమీ చేరుకునే లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు, ప్రధాన స్టేజీ వద్ద నేనున్నాను. ఈ స్టేజీ వద్దనే ఈ నెల 8వ తేదీన 2 స్టేజీలు ఏర్పాటు చేసి ఈ నెల 8వ తేదీన మనం చూస్తున్నటువంటి ఇదే స్టేజీ వద్ద మొట్టమొదటి సెషన్ ప్రారంభమవుతుంది. దీంతో పాటు నా వెడమైపు ఉన్నటువంటి మరొక స్టేజీ వద్ద ఎగ్జిబిషన్ స్టాల్స్ని, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి విషయాలతో పాటు తెలంగాణ రాష్ట్రము ఫ్యూచర్లో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన విషయాలపై కూడా ఒక ఎగ్జిబిషన్ సెషన్ని ప్రారంభించి ఆ స్టాల్స్ని కూడా నా వెడమైపు ఉన్నటువంటి పక్కనే ఉన్నటువంటి దాంట్లో ఏర్పాటు చేశారు. మొత్తం భారత్ సంబంధించిన ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేస్తున్నటువంటి 100 ఎకరాల్లో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన
ఉన్నటువంటి ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, టెక్నాలజీకి సంబంధించిన నిపుణులు ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కానుంది. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బెర్లీతో పాటు ట్రంప్ మీడియా అండ్ టెక్నాలజీ గ్రూప్ ఆఫ్ డైరెక్టర్ ఎరిక్ స్వీడర్తో పాటు పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహేంద్రతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయల్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్కి హాజరు కానున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా, దేశంలో కాకుండా ప్రపంచం మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రం వైపు చూసే విధంగా $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంగా వివిధ కంపెనీలు భారీ ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మొత్తం కూడా ఇప్పటికే భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటు చాలామంది మంత్రులను కూడా, ముఖ్యమంత్రులని కూడా ఆహ్వానించింది. వివిధ మంత్రులందరూ కూడా నేరుగా వెళ్ళి వారిని కలిసి మరి ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలంటూ కూడా ఇన్విటేషన్లు కూడా పంపినటువంటి పరిస్థితి. ఈ 8-9వ తేదీన నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కీర్తిని, ప్రతిష్టను, సంస్కృతిని, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా గ్లోబల్ సమ్మిట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పరిస్థితి కనబడుతుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇండిగో విమానాల రద్దు పరంపర 6వ రోజు కొనసాగింది. ఆదివారం ఏకంగా 117 విమాన సర్వీసులను రద్దు చేయడంతో ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. వరుసగా విమానాలు రద్దు కావడంతో వేలాది మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఇస్తారా బయట ఇస్తారా? రద్దయిన విమానాలు 61 బయలుదేరివి, 56 వచ్చేవి ఉన్నాయి. అయితే శుక్రవారం, శనివారం రద్దులతోటి పోలిస్తే ఈ సంఖ్య కాస్త తక్కువే అయినప్పటికీ ప్రయాణికుల ఇబ్బందులు మాత్రం తగ్గలేదు. డిసెంబర్ 2 నుంచి ఇప్పటి వరకు శంషాబాద్ విమానాశ్రయంలో 500కు పైగా ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. విమానాల రద్దుతోటి ఆగ్రహానికి గురైన ప్రయాణికులు ఇండిగో సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అదనపు భద్రతను ఏర్పాటు చేస్తుంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, విశాఖ, గోవా వంటి కీలక మార్గాల్లో సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు నష్టపోయారు. మరోవైపు విశాఖ విమానాశ్రయంలో కూడా 10 ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్పైస్జెట్ అదనపు విమానాలను నడుపుతుంది. రోడ్డు రవాణా సంస్థ బెంగళూరు, చెన్నై, విజయవాడ, రాజమండ్రి వంటి నగరాలకు ప్రత్యేక బస్సుని ఏర్పాటు చేసింది. దక్షిణ మధ్య రైల్వే కూడా చెన్నై, ముంబై, కోల్కతాలకు ప్రత్యేక రైలును ప్రకటించింది. విమానాశ్రయంలో చిక్కుకుపోయిన అయ్యప్ప భక్తుల కోసం కొచ్చికి కొన్ని ప్రత్యేక విమానాలను నడిపారు. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ భారీ సంఖ్యలో విమానాలు రద్దు చేస్తున్న ఇండిగో ఎయిర్లైన్స్ పైన డీజీసీఏ కఠినంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్కు నోటీసులు జారీ చేస్తున్న ఒకరోజు వ్యవధిలోనే తాజాగా ఇండిగో అకౌంటబుల్ మేనేజర్కు కూడా షోకాజ్ నోటీసు ఇచ్చింది. విమాన సిబ్బంది పని వేళలు, విశ్రాంతి సమయాలను నియంత్రించే కొత్త ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ నిబంధనలను సజావుగా అమలు చేయడానికి సరైన ఏర్పాట్లు చేయడంలో ఇండిగో విఫలమైందని డీజీసీఏ తన నోటీసులో స్పష్టం చేసింది. ప్రణాళిక, పర్యవేక్షణ, వనరుల నిర్వహణలో తీవ్రమైన లోపాల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని పేర్కొంది.
స్పీకర్ గడ్డం ప్రసాద్కు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అసెంబ్లీ ప్రతిష్టతను, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడంలో జరుగుతున్న పొరపాట్లను ఆ లేఖలో ఎండగట్టారు. శాసనసభ పనిదినాలు గణనీయంగా తగ్గిపోవడం పట్ల హరీష్ రావు అసహనం వ్యక్తం చేశారు. రూల్ 12 ప్రకారం సభ కార్యకలాపాలను అవసరమైనన్ని రోజులు సభను నిర్వహించాల్సి ఉన్నా అది జరగడం లేదన్నారు. ఫిరాయింపు పిటిషన్లపైన నిర్ణీత గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టంగా హెచ్చరించినప్పటికీ ఆ తీర్పును పట్టించుకోకపోవడం లేదని ఆయన విమర్శించారు. అధికార పార్టీ కాంగ్రెస్కు చెందిన 2 వ్యక్తులు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తుండటంతో ఆ పార్టీ క్యాడర్ అయోమయానికి గురైన సంఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. కాంగ్రెస్ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా వాంకుడోతు సునీత నిలబడ్డారు. ఇంకొకరు కాంగ్రెస్లోని ఒక వర్గం సపోర్టుతో నునావత్ అనిత నిలబడ్డారు. ఈమెకు బీఆర్ఎస్, బీజేపీల మద్దతు తెలిపింది. దీంతో సర్పంచ్ ఎన్నికలు గూడూరు కాంగ్రెస్లో వర్గపోరుకి తెరలేపింది. మరోవైపు గూడూరు మండలం పడమటి తండ ప్రచారంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ వ్యాఖ్యలపైన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కత్తిస్వామి ఫైర్ అయ్యారు. ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కత్తిస్వామి డిమాండ్ చేశారు. మీ బాధ్యత 250 ఓట్లు మెజార్టీ వచ్చింది అవతల మీద. ప్రజలు ఏం ఆలోచిస్తారు? ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే మా కోసం కొట్లాడతారో, ఎవరైతే మా ముందుకు వచ్చి నేనున్నా అని వాళ్ళకు హామీ ఇస్తారో వాళ్ళ కోసం ఓట్లు ఇస్తారు. ఇలా పార్టీలో చూడరు కాబట్టి ఇవాళ మేము అందరం కూడా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీని మేము బద్దలాడుకొని ఇవాళ మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఇవాళ నిలబడిన పరిస్థితి ఉన్నది. మాకు కష్టాలు ఉన్నాయి, మాకు ఇబ్బందులు ఉన్నాయి. 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు చూసిళ్ళు, 5-10 ఏళ్ళు మీరు మమ్మల్ని చూసిళ్ళు. మా కష్టాలు తెలుసు, మా ఇబ్బందులు తెలుసు, మేమేందో మీకు తెలుసు. దయచేసి మాకు సపోర్ట్ చేయండి అంటే వాళ్ళు మనస్ఫూర్తిగా మేము ఉన్నాం మీకు ముందుకు అని చెప్పి ఉమ్మడి అభ్యర్థిగా 3 పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఉమ్మడి అభ్యర్థిగా నూనెవత అనిత గారిని పెట్టి గెలిపించుకునే విధంగా ప్రతి నిమిషం ఖాళీ లేకుండా కాలుకు గిరికలు కట్టుకొని తిరుగుతా ఉన్నాం. ఆమె గెలిచేంత వరకు దాకా నిద్రపోవని చెప్పి ఈ సందర్భంగా पड़मटी तंडा को ई ग्रामान की 8 इंदिरा इल्लू दिने अपन से 10 वर्ष से बीआरएस कन कीदे इलेपन एक डबल बेडरूम इल्लू सा दिने कत्ते दिने कोनी अपन पार्टी काई प्रचारम न करजु हंगु आर्भाटम न करजु डीलो పేదవాడిన 8 घर दिने सीसी रोडलू नकाय अन्नजी లైట్లు గలాయ్ పైప్ లైన్లు తినే ఎస్ఏ మార్ ఫండ్ దినో దయచేసి కొంతమంది కాంకేరచ मारी एमपी कैंडिडेट मारी एमएलए कैंडिडेट कनगेतानी मारी रेवंत रेड्डी कैंडिडेट कनगेता तमार घर दरस्तानी 10-5 रुपया देन कोटर देतानी कांको आगम करान केरस कांग्रेस पार्टी अभ्यर्थी बैट गुर्तु हत्सूर बेटा तेजावत हत्सूर बेटा भास्कर अगड़ियाती मंची चेड़ू कायरती यूज करतानी मन फोने करतो तो सर ई चाणो वो चाणो केतानी हॉस्पिटल एलओसी देणो कती फोन करतो तो हॉस्पिटल कती बिल कम कराणो करती मन जातानी फोन करतानी से कम करा जना म काई केरच गतो अपन भास्कर अभ्यर्थी तमेन सेन अंदुबाटु अरेनो तमेन घर चावणो कतो मंची रोडलू चावणो कन कतो काई कट्टु कालुवल काई तूड जाकन केलवंदु रिपेर करावणो कतो तमार कुणी घरा कुणी काई आरोग्यंगा आचोनार का हास्पिटल रते अपन भास्कर रचे भास्करन ओट घालन गेल्पिचो తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నల్గొండ జిల్లా మర్రిగూడ మండలం అజిలాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో 1వ వార్డులో పోటీ చేస్తున్న మెగావత్ కళ పోటీ చేస్తుంది. 1వ వార్డులో ఉన్న ప్రజలు తనను ఓటు వేసి గెలిపిస్తే రోజు ఇంటింటికి 1/2 లీటర్ పాలు 2 కోడిగుడ్లు ఉచితంగా ఇస్తానని ప్రకటించారు. కేసీఆర్ గారి నాయకత్వం, కూసుకుంట ప్రోగ్రెడ్డి గారి నాయకత్వం, హరీష్ రావు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై గుర్తుకే
మాది అజ్జలాపురం గ్రామము మరిగూడ మండలం రెవెన్యూ ఎరగండ్లపల్లి జిల్లా నల్గొండ. మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా సర్పంచ్ పోటీ చేస్తున్నాము. సర్పంచ్ అభ్యర్థి రామిడి రమణారెడ్డి 1వ వార్డు నుంచి మెగావాట్ కల్లా పోటీ చేస్తున్నారు. 1వ వార్డు నుంచి ఇచ్చిన మేనిఫెస్టో ప్రతిరోజు 1వ వార్డులో ప్రతిరోజు 1/2 లీటర్ పాలు 2 గుడ్లు ఇస్తున్నాము. భారీ మెజారిటీతో నన్ను గెలిపించాలని చెప్పేసి నా యొక్క అభ్యర్థన. జై తెలంగాణ, జై తెలంగాణ. అదే విధంగా రామిడి రమణారెడ్డి గారిది కత్తెర గుర్తు, మెగావత్ కళా గారిది గ్యాస్ స్టవ్ పోయి భారీ మెజార్టీతో గెలిపాలని మా యొక్క మనవి. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో క్షుద్ర పూజలు కలిగిన రేపే అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మండల కేంద్రంలో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఆర్ఎంపీ శంకర ఇంటి ముందు క్షుద్ర పూజలు చేశారు. ఇంటి ముందు ముగ్గులు, నిమ్మకాయలు, వేపాకు, నల్లేరు బొమ్మలను గమనించిన యజమాని ఒక్కసారిగా కంగు తిన్నాడు. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ నెల 3న స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఘటన మరొక ముందే మళ్ళీ ఇలాంటి ఘటనతోటి మండల వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మండల కేంద్రంలోని నిద్రపోతున్న సమయంలోనే ఈ క్షుద్ర పూజలు జరుగుతున్నట్లుగా గ్రామస్తులు గుర్తించారు. రాత్రి సమయంలో గ్రామంలో పోలీసులు గస్తీ నిర్వహించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతిరోజు అక్షంతలు, నిమ్మకాయలు, బండారు ప్రతిరోజు ఎత్తుక చేస్తానని చర్య తీసుకుంటారు. ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్ని రోజులు చూసినా కూడా వీళ్ళకి వచ్చినది ఏమి అనుకుంటారని కాబట్టి భయపడి మేము చెప్పింది. 1 రోజు 2 రోజులు ఊరు చేసినా కూడా ఈరోజు పబ్లిక్గా 10 మంది చేసినట్లుగా ప్రతి ఒక్కరూ వచ్చేసి వేసేసిపోతున్నారు సార్. ఎవరు చర్య చేసుకుని పోలీసులకి, మీడియాలకు చేస్తా ఉన్నాం సార్ మేము. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో హెల్త్ అండ్ హెల్తీ నినాదంతో భారీ యోగా కార్యక్రమాన్ని చేపట్టారు. పట్టణంలో ఏర్పాటు చేసిన 3K, 5K, 10K రోడ్డు రన్లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. దేశంలో ఎక్కడా జరగనటువంటి విధంగా రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉంచాలనే ఉద్దేశంతో చేపట్టినట్లు మంత్రి తెలిపారు. ప్రతిరోజు 1 అరగంట వ్యాయామం చేయాలని, అప్పుడే ఫిట్గా ఉంటామని అన్నారు. తనకు చుట్టూరి ఇంద్రయ్య కాలేజీ నుంచి మహిళా కాలేజీ వరకు జరిగిన ఈ కార్యక్రమంలోని సుమారు 3000 మంది రన్నర్స్ పాల్గొన్నారు. అనంతరం రన్నర్స్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో నిలిచిన విజేతలకు ప్రైజ్ మనీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగమణి, జిల్లా ఎస్పీ ఆదన నాయం, అస్మి పాల్గొన్నారు. తణుకులో సెకండ్ టైం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ రన్ను కూడా ఇక్కడ తణుకు రన్నర్ సొసైటీకి సంబంధించి ఒక యూత్ అందరూ కూడా వీళ్ళు నిర్వహించేది. ఈ మారథాన్ని ఒక ప్రొఫెషనల్ గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో, టైమర్స్ తో మనకున్నటువంటి అంతా కూడా ఈరోజు ఏదైతే కిడ్స్ కానీ ఒక ప్రొఫెషనల్ వేలో సిటీలకే పరిమితం అవడమే కాకుండా మనలాంటి తణుకు పట్టణంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేయాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు నిర్వహిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి రూరల్ మండలంలోని ఎర్రదొడ్డి గంగమ్మ గుడి ఆలయ ఈవో మురళీకృష్ణ చేతివాటం చూపించారు. ఆలయం వద్దకు ఆటోలో వచ్చి 5 కేజీల వెండి, అమ్మవారి విలువైన చీరలు, ఇతర విలువైన వస్తువులు తీసుకెళ్తుండగా భక్తులు స్థానికులు పట్టుకున్నారు. ఈవోతో పాటు తన కుటుంబ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఆలయ ఈవో వ్యవహార శైలిపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉండి కూడా చూడడానికి నా కొడుకులే, నా కొడుకులు ఇష్టాచారం, నా కొడుకులు వినోద్ చెప్పినారు కదా సార్. వినోద్ వస్తాను, ఇంటికి వస్తా. వినోద్ కాడు వచ్చావా
ఆ పిల్లడు కూడా వీళ్ళలో భాగస్తుడే. ఎర్రదొట్టి గంగమ్మ దేవస్థానం ఈవో గారు ఆలయం దగ్గరికి వెళ్ళి వాళ్ళ భార్యతో అమ్మవారి వెండి ఆభరణాలు, విలువైనటువంటి చీరలు ఎవరికి అధికారులకు కానీ ఎవరికి సమాచారం ఇవ్వకుండా, స్థానిక వాసులకు కూడా సమాచారం ఇవ్వకుండా తన భార్యతో వెండి ఆభరణాలు, చీరలు ఒక ఆటోలో వేసుకొని దారిలో వస్తుండగా మేము ఆలయ దర్శనం కోసం వెళ్తుంటే అక్కడ ఆపి ఏం తీసుకెళ్తున్నారు అని అడగగానే ఎవరికి సమాచారం లేకుండా తీసుకొని పోతున్నాము, మేము ఇంటికి తీసుకుపోతున్నాము అని సమాచారం ఇస్తున్నారు. అంటే అమ్మవారి ఆభరణాలు ఇలా ఎన్ని పోయాయి. గత 3 నెలల కిందట హుండీ దొంగతనం కూడా జరిగింది. అమ్మవారికి రక్షణ, అమ్మవారి వస్తువులు కావచ్చు, అక్కడున్న ఆస్తులు కావచ్చు, రక్షణ లేకపోవడం జరిగింది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ వారు ఖచ్చితంగా రక్షణ కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలి. అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలంలో హెచ్ఎల్సీ కలువకు గంటిపడింది. వంతకల్ ఉద్దేహుల గ్రామాల సమీపంలో వృధాగా సాగునీరు ప్రవహిస్తుంది. దీంతో ఉద్దేహుల గ్రామ సమీపంలో 30 ఎకరాల వరి పంట జలమయమైంది. విషయం తెలుసుకున్న హెచ్ఎల్సీ రెవెన్యూ అధికారులు హుటాహుటిన వృధాగా పోతున్న కాలువ గండిని పూడ్చేందుకు సిద్ధమయ్యారు. సుమారు 30 ఎకరాల్లో వరి పంట జలమయమైందని బయట రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకుని నష్టపరిహారం అందించాలని రైతులు రిక్వెస్ట్ చేస్తున్నారు. హెచ్ఎల్సీ ఏసీ సుధాకర్ అధికారులు బృందంతో ఆ ప్రాంతంలో పర్యటించారు. కాలువ నీరు తగ్గిన వెంటనే మరమ్మతు పనులు పూర్తి చేసేందుకు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. మాది ఉంతగల్ల గ్రామం, బొమ్మనహాల మండలము, రాజం తాలూకా. నా పేరు తిమ్మారెడ్డి. మాది ఇది 10 ఎకరాలు సార్. వరి వేసినామంతా కాలువ దిగి చేనంతా నేలొచ్చినాం సార్. అంతా మొత్తం పడిపోయింది సార్. ఇదంతా పడింది సార్. ఇదంతా చూసుకుంటే మొత్తం చేనంతా పడిపోయింది. ఇది కూడా మా పిల్లలకు చేనిండా ఉండదు సార్. నేలది కాలు నేల దిగి వచ్చి చేనిండా నేల వచ్చింది. నేలకు పడి అంతా మునిగిపోయింది సార్. ఇది చేనిండా నేల ఉండదు సార్. నా పేరు కరేగౌడ, ఉద్యాల గ్రామము. బయలొంక నుంచి బయలొంకలో తెగిపోయింది నీళ్లు. కాలువ, పెద్ద కాలువ ఇట్లా 20 ఎకరాలు నానిపోయింది. నీళ్లు వంకలో నుంచి ఇట్లా పడిపోయింది. నెక్స్ట్ పరిహారం ప్రభుత్వం మనకు సాయం చేయాలి. సుల్తానాబాద్ ఎంఆర్ఓ దొంగ సర్టిఫికేట్ ఇచ్చాడని ఆఫీస్ ముందు గ్రామస్తులు ధర్నా చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం తొగరాయి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో సర్పంచ్ అభ్యర్థుల రిజర్వేషన్ బీసీ మహిళకి కేటాయించినప్పటికీ ఉద్దేశపూర్వకంగా ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతోటి కన్వర్టెడ్ క్రిస్టియన్ ఎస్సీ అభ్యర్థికి కేటాయించడం పట్ల తొగరాయి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో చిలుక స్రవంతిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆమెకు కేటాయించిన బీసీ ధృవీకరణ సర్టిఫికేట్ను రద్దు చేయాలని బీసీ సర్పంచ్ అభ్యర్థులు గుండమురళి, తొగరాయి మాజీ ఎంపీటీసీ చంద్రమౌళిలు డిమాండ్ చేస్తున్నారు. సుల్తానాబాద్ ఎంఆర్ఓ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. ఏదైతే ఉందో మా తొగరాయి గ్రామం బీసీ మహిళకు రిజర్వేషన్ కావడం జరిగింది సర్పంచ్ ఎలక్షన్లో. అయితే ఆ తొగరాయి గ్రామంలో సర్పంచ్ మహిళలే కాకుండా ఇంతకుముందు ఏదైతే ఉందో మాదిగ కులానికి చెందినటువంటి వ్యక్తి ఈరోజు నేను బీసీకి కన్వర్ట్ అయినా, నేను క్రిస్టియన్ మతం పుచ్చుకున్నా అని చెప్పి బీసీ సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని మా బీసీ మహిళల లోపల నామినేషన్ వేయడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేమందరం ఏమైతుందో ఆమె ఎస్సీగా ఆల్రెడీ ఇదివరకు మా తొగరాయి గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసింది, ఓడిపోవడం జరిగింది. అంతకుముందు కూడా తను పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. మరి ఈ రోజు బీసీ వచ్చింది కదా, ఈ బీసీలో కూడా మరి మా బీసీ మహిళలు ఉండగా ఆమె కావాలని చెప్పి సర్టిఫికెట్, దొంగ ధృవీకరణ సర్టిఫికెట్ అధికారుల నాయకుల అండదండలతో సర్టిఫికెట్ తీసుకొచ్చుకొని ఎస్సీ బీసీ అనేది ఏం లేకుండా ఏది వచ్చినా కూడా ఎస్సీ వచ్చిన మీకే, బీసీ వచ్చిన మీకే, జనరల్ వచ్చిన మీకే, ఎంత అన్యాయము. అందుకోసమే ఏదైతే ఉందో మా తొగరాయి గ్రామము ఇంతకుముందు 30 సంవత్సరాల క్రితము బీసీ మహిళగా
బీసీ మహిళ రిజర్వేషన్ చేయడం జరిగింది. ఆనాటి నుంచి 30 సంవత్సరాల లోపల ఎటువంటి మాకు మహిళలకు రాలేదు. మా బీసీ మహిళకు ఈ రోజు బీసీ మహిళకు వచ్చింది కాబట్టి మేము బీసీ మహిళ పోటీ చేయాలి. ఈ గోవులకు చెప్పులు కట్టి అవమానించిన దారుణ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. వేమనపల్లిలోని బంజేరు దొడ్డిలో కొందరు గుర్తు తెలియని ఆకతాయిలు 14 ఆవులకు మెడలో చెప్పుల దండ వేశారు. దృశ్యాన్ని చూసిన బీజేపీ నాయకులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు సమాచారంతో ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. గోమాతను అవమానించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. మీరే ఇక్కడ ఖర్చు కట్టిరా? ఎందుకు కట్టిరు? నుండి మా చేనులకు అట్లానే చెప్పారు. 2-3 సార్లు చెప్పినాం. అయినా ఇది పట్టించుకొని ఎడుతాం. ఆవులకు చెప్పులు కడతాడా? ఏం చేయాలి నువ్వు అటువంటిప్పుడు? చెప్పినప్పుడు వాళ్ళు ఇంట్లో అప్పుడు నువ్వేం చేయాలి? పోలీస్ స్టేషన్ లేదా? అక్కడ స్టేషన్ ఉందా లేదా? స్టేషన్ రావాలని తెలియదా? ఎంత దూరం ఉంది స్టేషన్ నీకు? మరి 5 కిలోమీటర్ రావడానికి ఏమైంది నీకు? ఎవడన్నా ఆవులకి ఎవడన్నా చెప్పులు కడతాడా? గుర్తుందా? అందరం పోదాం సార్, చూద్దాం. మొక్క కూడా మేలే సార్. వేసినట్టే వాడు ఎన్ని లక్షలు వేమనపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి బంజర్ తోటి ఇది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆవు మెడలో ఎవరో కావాల్సుకొని మీరు చూసినట్టయితే కనబడుతుంది. అగో చెప్పులు కట్టిన పరిస్థితి. ఈ విధంగా అవమానపరిచి, గోమాతని అవమానపరిచి, హిందూ సాంప్రదాయాల్లో అత్యంత గౌరవప్రదంగా నడుచుకునేటువంటి ఒక ఆవు మెడలో చెప్పులు కట్టి ఈ దొంగలు ఎవరైతే అవమానపరిచిందో వాళ్ళకు ఖచ్చితంగా శిక్షించాలి. గ్రామ పంచాయతీ దృష్టికి దీన్ని తీసుకుపోతాం, బీజేపీ దృష్టికి దీన్ని తీసుకుపోతాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. బీజేపీ పార్టీ తరఫున మా ఉన్నత అధిష్టానాన్ని కూడా దీన్ని చేరవేస్తాం. ఇది వేమనపల్లి మండలం, మంచిర్యాల జిల్లా, వేమనపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి